ఏంటి? అరే ఏంటది ఏంటది ఏంటది? నా కడుపు కాలిపోయింది దేవుడో, నా బతుకు బుగ్గైపోయింది దేవుడో. ఇదేంటి ఇదే? నేను సరదా పడి పువ్వులు తీసుకొస్తే అలా ఎడుతా కూర్చున్నా. పువ్వు బొట్టు పెట్టుకుని యోగం లేదు దేవుడో, గుండు తెల తీరగాది పట్టింది దేవుడు. నీకేమైనా పిచ్చుకైనా కలిసిందంటే ఎందుకు అలా ఎడుతావు? మైలు రాలేదు నన్ను పెట్టుకుని, నన్ను ఎదురుకుండా పెట్టుకుని అలా ఎడుతావు ఏంటి? ఏం చెప్పమంటారండి, ఆ గిరిగాన్ని మీరు కోటిగాడు కలిసి చంపేశారట. ఆ శాసయ్య గారు చూశాడట, రేపు కోర్టులో చెప్పి మీకు రేయిస్తాడంట. ఎవరు చెప్పారా నీకు బోడుకోరు? ఎవరు చెప్పారు నీకు బోడుకోరు? పట్టవుల లాయర్తో శాసయ్య మాట్లాడుతుండగా విన్న వాళ్ళందరూ చెప్పారండి, పట్నం అంతా గోస పెట్టేస్తుందట. ఈ శేషుగాడు నా మీద కోర్టులో కోడిలేక కూసి చెప్పి నన్ను ఊరేస్తాడు. ఇదిగో పిచ్చి ముద్ద వెర్రిపడవా, నేను తలుచుకున్నానంటే ఆడు నన్ను ఊరికమ్మానికి ఎక్కించడం కాదే, నేనే వాడిని గబ్బినుండగా ఉరికమ్మానికి వెళ్ళాలా అతుక్కున్నట్టు చేస్తానే. రా చెప్తాను. ఇదిగో ఆడి జాతకం అంతా ఇందులో చూసుకో. తెలివండి, ఈ ఫోటోలు దాచేయండి, భద్రంగా దాచేయండి. అమ్మా అమ్మా, ఏమైంది? ఏమిటా హడావుడి? కోర్టు నిర్దోషి నిరూపించడానికి సాక్ష్యాలు ఫోటోలు దొరికాయి. నిజమా అమ్మా? ఈ భద్రంగా దాచానుగా, దాని సహాయంతో కోర్టుని రక్షించుకోవచ్చమ్మా. అంతా దేవుడి దయ. నువ్వెక్కడి నుంచి బయట పడితే కదా కోర్టుని రక్షించుకోవడానికి. ఆ ఫోటోలు ఎక్కడ దాచావో చెప్పు. ఫోటోలా? ఏ ఫోటోలు? తెలియదా? రై వీళ్ళ సంగతి చూడండి. ఇలాంటి పరిస్థితుల్లో సినిమా విలన్ అయితే ఏం చేస్తాడు? కూడు నీళ్లు పెట్టకుండా కాల్చుకు తింటాడు. అది మహాపాపం. నేను ఆ పని చెయ్యను. మీకోసం అన్ని ఏర్పాట్లు చేసి ఉంచాను. రై కాఫీ టిఫిన్లు పట్టండి రా. రై ఆడకి తర్వాత ఇవ్వచ్చు, ముందు మా బావని చూడరా. పాపం ఎంత ఆకలి మీద ఉన్నాడు. బా వేడి వేడి ఉప్మా తిను. నీ ఒంటికి బలం కంటికి చలవా అని జీడిపప్పు నెయ్యి వేయించి స్పెషల్ గా చేయించాను. ఇదిగో గోరుముద్దలు బెటరా, గోరుముద్దలు. బావగారు, ఏది ఏమైనా మీరు నన్ను ఇలా బంధించడం అక్రమం, అన్యాయం, అధర్మం కొంచెం లేదు. లేకపోవడం ఏంటి? క్వశ్చన్ ఉంది, ఆర్గ్యుమెంట్ ఉంది. ఏం బా, నా ఫోటో తీయాలని నీకు అంత కోరికగా ఉంటే నాకు మొక్క చెప్పొచ్చు కదా, మంచి పోజ్ ఇచ్చేవాడిని. దొంగతనంగా ఎందుకు ఫోటోలు తీసావు నక్క బావా? అసలు నువ్వే కాదులే, నీ వంశంలో వాళ్ళందరికీ ఉన్నాయి ఈ దొంగ బుద్ధులు, దొంగ గుణాలు. ఇంకేం తింటాడులే ఇన్ని మాటలు తిన్నాక. వాళ్ళకి పెట్టు. అమ్మా గౌరీ, నిన్ను ఆకలితో అట్టి పెట్టేశాను అన్న అపఖ్యాతి నాకొద్దు. ఈ ఉప్మా తినమ్మా. ఆ ఫోటోలు ఎక్కడున్నాయి తల్లి? చెప్పకపోతే నిన్ను చిత్రమైన చిత్రహింసలు పెట్టేస్తాను. నువ్వు తట్టుకోలేవు చెప్పి. నువ్వు నా ప్రాణం తీసినా నేను చెప్పను. ఓహో, నువ్వు ఇలా మొండికేస్తే ఈ వార్త కిరాయి కోటి గాడికి తెలిస్తే వాడొచ్చి నిన్ను రక్షిస్తాడని నీ ఆశ. అది ఉత్త కళ్ళ. ఆ కిరాయి కోటి గాడిని మించిన సిసలైన రౌడీల్ని లారీలో దించాను పట్నం నుంచి. ప్రస్తుతం ఈ ప్రాంతం అంతా ఆ రౌడీల పరిపాలనలోనే ఉంది కనుక నీ ఆశలు చెల్లవు.